యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దైవ కృప మీకు తోడై ప్రభు నడిపించును గాక. వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని ఈ మాటలు మనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిన్న వృద్ధుడై మృతి పొందెను. ప్రార్థన. జీవము కలిగిన మా యేసయ్య, అపారమైన నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు మేము చెల్లించుకొచ్చున్నాం. మీ కృపను బట్టి మీ సన్నిధిలో ఈ మాటలు వినటానికి చేరి ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ దీవించండి. విని మేలు పొందుటకును, విశ్వాసంలో బలపడుటకును, ఆత్మీయంగా ఎదుగుటకును, కుటుంబ పరంగా వారు చేస్తున్న ప్రతి ఆశీర్వాదకరమైన వాళ్ళు ఆశీర్వాదం నుండి ఆశీర్వాదాలకి నాయన నీతి నుండి ఇంకా బలమైనటువంటి కార్యాలు చేయటానికి కృప చూపించమని ఈ వాక్యాన్ని దీవెనగా మార్చమని యేసు ప్రభునామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలైన పడుతుంటే మనం అందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారైనా, క్రైస్తవేతరులైనా, క్రైస్తవ్యాన్ని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర, యోబు చరిత్ర ఎరగని వారు అంటే ఈ లోకంలో లేరు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న బైబిల్ మనం చదవగలిగినప్పుడు అన్ని గ్రంథాల కంటే ముందుగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. అయినప్పటికీ అది మధ్యలో పెట్టారు. ఎందుకు అంటే అది దేవుని సంకల్పం. యోబు గ్రంథంలో యోబు జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనం చదువుకున్నటువంటి ఈ 42వ అధ్యాయంలో దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే, యెహోవా యోబును ఆశీర్వదించను అని రాయబడింది. ఎలాగ ఆశీర్వదించాడు? మొదట ఉన్న ఆశీర్వాదం కంటే, మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అనగా 2 అంతలుగా యోబు ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకున్నాడు. దానికి కారణం ఏంటి? ఈనాడు కుటుంబంలో నెమ్మది ఉంటున్నాం, సమాధానం ఉంటున్నాం, ఏమండి దైవ కృప దూరంగా ఉంటున్నాం, దేవుని దయకు దూరంగా ఉంటున్నాం, ఆలోచనలకు దూరంగా ఉంటున్నాం, తలంపులకు దూరంగా ఉంటున్నాం. ఏ పని తలపెట్టినా మనకు ఆటంకాలు అవుతున్నాయి, ఎదురవుతున్నాయి. మనం అనుకున్నది జరగటల్లా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటల్లా, కూలి పలికెళ్తే కూలి సరిగా ఇవ్వటల్లా, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది. ఉన్న సొమ్మును పోగొట్టుకుని దిగులుతో, భయంతో, వేదనతో, శోధనతో, రోదనతో అయ్యో అయ్యో అమ్మో అమ్మో అని అలమట్టిస్తున్నటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. కల్లోల ప్రపంచంలో ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. మనుషులు మూర్ఖులై ఒకరి మీద ఒకరు సాడీలు చెబుతూ, ఒకరినొకరు మోసగించుకుంటూ, అన్యాయాన్ని అక్రమాన్ని కలిగి జీవిస్తూ ఈ లోకంలో ఎంతో నెమ్మదిని పోగొట్టుకున్నటువంటి జీవితాలతో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి భయంకరమైన, దుర్భరమైన, కడు చీకటి కలిగిన గాఢాంధకార, మరణాంధకార లోయల్లో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 2 అంతల ఆశీర్వాదాన్ని మనం పొందగలమా అంటే ఖచ్చితంగా పొందగలం. కారణం ఎవరు? దేవుడు. నీవు ఎలాంటి వాడివైనా సరే, నీ స్థితి ఎలాంటిదైనా సరే, నీవు ఏ కుటుంబానికి చెందిన వాడవైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వాడవైనా సరే, ఏ సంఘానికి, ఏ యొక్క దేశానికి చెందిన వ్యక్తివైనా సరే, జీవము కలిగిన దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే,
భక్తుడైన ఏబు లాంటి లక్షణాలు నీకున్నట్లయితే, ఏబు కొన్నటువంటి శ్రేష్టమైన విలువైన లక్షణాలు నీకుంటే, ఏబు వంటి మనుషుడు ఈ భూమి మీద లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యము కలిగినటువంటి బలమైన సాక్ష్యం కలిగిన బుద్ధిమంతుడు, గుణవంతుడు, ధనవంతుడైనటువంటి ప్రార్థనా పరుడైనటువంటి ఏబు లాంటి వ్యక్తిలాగా నీవు ఉండగలిగితే రెండంతల ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ఏబులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మనం బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలోకి వెళదాం. మొదటి అధ్యాయములోకి వెళదాం. మొదటి 3 వచనాలు చూద్దాం. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 506 గాడిదలు కలిగి బహు మంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడిగా ఉండెను. గమనించారా? దేవుడైన యెహోవా ఏబులో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూసి, గుణగణాలను చూసి మెచ్చుకొని ఏబును ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు అంటే, ఆయనకు 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడగాడిదలు ఉన్నారు, బహుమంది పనివారు ఉన్నారు, ఆస్తి ఉన్నది. బైబిల్ వ్రాయబడి ఉంది, తూర్పు దిక్కు జనులలో, ఊజు అనబడుతున్న దేశంలో ఇతని కంటే గొప్పవాడు లేడు. కారణం ఏంటి? దేవుడు ఏబును అంతగా ఆశీర్వదించడానికి ఏబులో ఉన్న కారణం ఏమిటంటే, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతరమును విసర్జించిన వాడు. దేవుని వాక్యాన్ని వింటున్నాం. సహోదరి సహోదరు, నీవు కూడా ఏబులాగా న్యాయవంతుడవైతే, నీవు ఏబులాగా యథార్థవంతుడవైతే, నీవు ఏబులాగా భయభక్తులు కలిగిన వాడవైతే, నీవు ఏబులాగా చెడు తరాన్ని విసర్జించుకున్న వ్యక్తి అయితే, ఏబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఏబుకు తోడుగా ఉన్న దేవుడు నీకును తోడుగా ఉంటాడు. ఏబు పట్ల దయ చూపి కృప చూపిన దేవుడు నీ పట్ల కూడా చూపుతాడు. కారణం ఏంటి? దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అది చాలా బలమైనది, చాలా విలువైనది. దేవుని ప్రేమ ఎవరికి అందలేనిది. ఆయన కృప ఎవరు కూడా త్రోసివేయలేనంత గొప్పది, పెద్దది కూడా. ఏబు జీవితంలో ఇంత ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏబు గర్వపడలేదు. ఏబు ఇంత ఆస్తి కలిగి ఉండి కూడా, ఇంత గొప్పతనం ఉండి కూడా, ఇంత మంచి పేరు ప్రఖ్యాతులుండి కూడా ఆయన దేవుని బిడ్డలారా ఎప్పుడు గర్వపడలేదు. ఏబు జీవితాన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఆయన గురించినటువంటి మరొక శ్రేష్టమైన మాట ఏమిటి తెలిసిన? యెహోవా సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసేవాడు. ఏబు నిత్యము అలాగూ చేయించుండను. ఎలాగా? తనకున్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు ప్రతిరోజు వాళ్ళు ఒక పెద్దవాళ్ళ ఇంట్లోనో చిన్నవాళ్ళ ఇంట్లోనో తనకున్నటువంటి కుమారుల ఇంట్లోనో కూడి వాళ్ళు విందులు ఏర్పాటు చేసుకొని ఆనందంగా, అన్నదమ్ముల ఐక్యతగా, అక్కచెల్లెల ఐక్యతగా, ఐక్యత కలిగి నివసించారు. అందుకనే బైబిల్లో 133 కీర్తనలు కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతను గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ, అది అహరోను గడ్డం మీద గుండా కారి, అంటే తల మీద నుండి గడ్డం మీద గుండా కారి అంగీల అంచుల మటుకు దిగజారిన అల్లిమైన తైలముతో పోల్చాడు. హెర్మోను మంచుతో పోల్చారు. కారణం ఐక్యత.
ఏబు కుమారుల మధ్య, ఏబు కుమార్తెల మధ్య ఐక్యత ఉన్నది. ఆస్తి కలిగిన కుటుంబాలు, ఏమండి ఈనాడు ఆస్తి కలిగిన కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు. ఆస్తుల కోసం తన్నుకున్నారు, ఆస్తుల కోసం పొడుచుకున్నారు, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళారు. తల్లిదండ్రులు చిత్రహింసలు పెట్టిన కుటుంబాలను చూస్తున్నాం. కానీ ఏబు కుమారులు అలాంటి వాళ్ళు కారణం ఏంటి? ఏబు నిత్యము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో సైతాను వచ్చి దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు సైతానా? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానయ్యా, నా కుమారుడైన ఏబును చూసావు అన్నప్పుడు, చూశాను, నీవు అతని ఇంటి చుట్టూ కంచె వేశావు, అతను కలిగిన ఆస్తి చుట్టూ కంచె వేసావు గనక అతడు గొప్పవాడయ్యాడు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు అతనికి ప్రాణహాని లేకుండా ఏమైనా చేసుకోమన్నప్పుడు ఏబుకున్నటువంటి సమస్తాన్ని, ఆస్తిని, గొర్రెలు, గొడ్లు, మేకలు, ఒంటెలు, కుమారులు, కుమార్తెలు అందరినీ ఒక్క దినాన పోగొట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఏబు జీవితంలో అలా జరిగినప్పుడు ఏబు అంటున్నాడు, నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతున్నా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన రాయబడింది. అక్కడ రాయబడింది మొదటి అధ్యాయంలో ఈ సంగతుల విషయాల్లో ఏ విషయమునందు కూడా ఏబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. సైతాన్ మరలా వచ్చి దేవుడు అంట, చూసావా నా కుమారుడు యథార్థంగా ఉన్నాడంటే అతను ఒంటిని ఆరోగ్యంగా ఉంచావుగా, చర్మం బాగానే ఉందగా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓ ఈసారి ప్రాణహాని చేయబడి ఏమైనా చేసుకోపు, ఈసారి ఏబు ఒంటి మీద, ఏబు చర్మానికి పుండ్లు వచ్చేటట్టు చేసింది. అతడు చర్మాన్ని కాపాడుకుంటున్నప్పుడు బైబిల్ వ్రాయబడింది, అతడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కొరుపులతో ఏబును మొత్తను. అతడు ఒళ్ళు గోకొనుడిగా చెల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. భార్య వచ్చి, ఒరే యథార్థతను వదిలిపెట్టరా, నువ్వు చావరా అన్న. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. సైతాను వచ్చి, చూసావా నా కుమారుడు ఏబు సంగతి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రారంభమైనటువంటి ఆ బాధలు, కష్టాలు ఏబు జీవితంలో స్నేహితులు వచ్చారు, ఏదేదో మాట్లాడారు. ఏమండి ఏబును పోల్చుకోలేకపోయాను. ఏబు దుస్థితి చూసి వారం రోజులు మాట్లాడలేక ఎంతో వేదన చెంది తర్వాత ఆదరించవలసిన వారు సూటి పోటీ మాటలతో ఏబుని నిందించారు. ఏబు మీద హింసాకరమైన మాటలు మాట్లాడారు. ఏబుని గురించి ఎన్నో రకాలుగా దూషణలు పలికారు. నువ్వేదో తెలియకుండా రహస్యంగా ఏదో పాపం చేసావు అని రకరకాలుగా మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలన్నీ విన్న దేవుడు ఒక రోజున యోబు స్నేహితులతో దేవుడు అంటాడు, మీరు యోబు పలికినట్లు యుక్తంగా పలకలేదు, యోబు బూడి మాటలు మాట్లాడుతున్న వీళ్ళు ఎవరో. అవును, దేవుడు యోబులో ఉన్న సహనాన్ని చూశాడు, యోబులో ఉన్న భక్తిని చూశాడు, యోబులో ఉన్న ప్రార్థన జీవితాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, శ్రమ దినాన కృంగితే చేతగాడు అవుతాం. నా నిమిత్తం జనులు నేను నిందించి హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించడం చెప్పాడు. ఆ అనుభవం బైబిల్ గ్రంథంలో సహనము సకల జనులకు తెలియజేయడం చెప్పింది. దానిలో యాకోబు పత్రికలో కూడా సహించిన వారిని ధన్యులు అంటున్నాం కదా. యోబు యొక్క సహనాన్ని వింటున్నా. అవును, సహనానికి మూర్తి యోబు. బైబిల్ గ్రంథం మొత్తం మీద సహనం కలిగిన వ్యక్తి ఎవరైతే యోబు ఓర్చుకున్నాడు గనుక, ప్రార్థన చేశాడు గనుక, కనిపెట్టాడు గనుక, దేవునికి చిత్తానుసారంగా ఆయన నిలబడ్డాడు గనుక యోబు జీవితంలో మరలా దేవుడు దర్శించాడు. స్నేహితుల ద్వారా మాట్లాడినప్పుడు యోబు వెళ్ళాడు, స్నేహితులతో అన్నాడు, యోబు మీ కొరకు విజ్ఞాపన చేస్తే నేను వింటానని. స్నేహితుల కొరకు యోబు విజ్ఞాపన చేసినప్పుడు మొదటి స్థితి కంటే యోబుకు దేవుడు రెండంతలు ఆశీర్వదించాడు. ఏ స్నేహితులైతే దూషించారు, ఏ స్నేహితులైతే హేళన చేశారు, ఏ స్నేహితులైతే నిందలేశారు, వారి కొరకు బలి అర్పణ చేసి ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏమని రాయబడి తెలిసిన, యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు.
మొదటి దానికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. కారణం ఏబు ప్రార్థన, ఏబు విధేయత, ఏబు లోబడిన స్వభావం, ఏబులో ఉన్న సహనం, ఓర్పు. దేవుని కొరకు ఆశపడ్డాడు, ఎదురు చూశాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. అలయక సొమ్మశలక పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఆ అనుభవంలో ఏమన్నాడు కనుక మరలా ఏబుకు ఎంత ఇచ్చాడు తెలిసిన? 6,000 గొర్రెలు, ఏమండి, 1000 జత ఒంటెలు, 1000 ఆడుగాడిదలు, మళ్ళా 7 కుమారులు, 7 కుమార్తెలు. ఆ కుమార్తెలు అందగత్తెలు, బలమైన వాళ్ళు. ఏబు 140 సంవత్సరాలు బ్రతికి కుమారుల కుమారుల కుమారుడు 4 తరాల వరకు చూచి ఆ పిమ్మట ఏబు మృతిపడ్డాడు. దేవుని వాక్యం సహోదరుడు, ఏబులాగా నీకు 2 ఆశీర్వాదం దేవుడు నీ కుటుంబానికి కలుగు చేయను గాక. నీ బిడ్డలను నీవు కళ్ళారా చూచుదువు గాక. ఎప్పుడంటే ఏబులాగా నువ్వు కూడా ప్రార్థనలో ప్రభు కొరకు నిలబడ్డావు, ఏబులాగా నువ్వు సహనం కలిగినప్పుడు, ఏబులాగా భక్తి కలిగినప్పుడు, ఏబులాగా యథార్థతను విడిచిపెట్టక జీవితాంతము దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఏబులాంటి 2 ఆశీర్వాదం దేవుడు నీకు కలుగు చేస్తాడు. తలలో వచ్చి కళ్ళు మూసుగా ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణులు అయిన తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి విన్న బిడ్డలను దీవించండి. ఏబుకి ఇచ్చిన 2 ఆశీర్వాదం, 2 బలమైన కాపుదల వాక్యమైన బిడ్డలకు అనుగ్రహించమని దీవించి మేలు తనిమ్మని యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసు కృప, పరిశుద్ధాత్మ మీకు తోడై ప్రభు నడుపును గాక.